హలో అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కర్మన్ ఘాట్. సో ప్రెగ్నెన్సీలో 9 నెలలు అందరికీ అంత సాఫీగా సాగకపోవచ్చు. సో ప్రెగ్నెన్సీలో మోస్ట్ హార్డెస్ట్ అండ్ ద ఛాలెంజింగ్ మంత్స్ ఏంటి? నార్మల్గా ఫస్ట్ ట్రైమిస్టర్ కొంచెం డిఫికల్ట్ ఫేజ్. సో ఇందులో స్పెసిఫిక్గా సెకండ్ 4 వీక్స్ అంటే సెకండ్ మంత్లో ఆ ప్రెగ్నెన్సీ ఫీచర్స్ అనేవి బయటపడుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ నాజియా ఉండడము, వాంతి వికారం ఇవన్నీ ఎక్కువగా ఉండడము, ఊరికే అలసటగా అనిపించడము, అండ్ యూట్రస్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ లిగమెంట్స్ స్ట్రెచ్ అవుతూ ఉంటాయి కాబట్టి దానివల్ల కొంచెం బ్యాక్ పెయిన్, లోవర్ అబ్డామినల్ పెయిన్ ఇవన్నీ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. సో సెకండ్ మంత్ క్యాన్ బీ టోల్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ మంత్. అది కాకుండా సెకండ్ ట్రైమిస్టర్లో అరౌండ్ 7th మంత్ అంటే ఇప్పుడు మనం బేబీ పెరుగుతుంది అండ్ ఫీటల్ మూవ్మెంట్స్ కూడా చాలా సిగ్నిఫికెంట్గా తెలుస్తూ ఉంటాయి. సో స్లీప్ పొజిషన్స్లో కొంచెం డిస్టర్బెన్సెస్ రావచ్చు, అంటే ఒక సైడ్ పడుకుంటే ఆ సైడ్ పెయిన్ రావడము, అండ్ స్లీప్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు. బేబీ ఫ్రీక్వెంట్గా మూవ్ అవుతూ ఉంటుంది ఈ టైంలో, దీనివల్ల స్లీప్ డిస్టర్బెన్స్ అయ్యి బేబీ సరిగ్గా నిద్ర లేక ఫెటీగ్ ఉండడము. సో దిస్ ఇస్ అగైన్ అ మోస్ట్ ఇంపార్టెంట్ మంత్. అండ్ ఈ ఫేజ్లో ఎక్కువ గ్రోత్ కూడా ఉంటుంది బేబీది. సో దిస్ ఫేజ్లో న్యూట్రిషన్ కూడా చాలా కేర్ఫుల్గా అన్ని ఏమి ప్రాపర్గా తింటున్నామా లేదా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా ద లాస్ట్ ట్రైమిస్టర్లో లాస్ట్ మంత్ అంటే కంప్లీట్గా వెన్ ప్రెగ్నెన్సీ ఫుల్ బ్లోన్ ఉన్నప్పుడు దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ అంటే లో బ్యాక్ ఏక్ రావడము ఆ స్ట్రెచ్ వల్ల, లేదంటే సరిగ్గా తినలేకపోవడము, కొంచెం తిన్నా అరగకపోవడము, గ్యాస్ట్రైటిస్ ఉండడము, ఎక్కువ యూరినేషన్ ఉండడము అంటే ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం రావడము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ 3 months మనం ప్రికాషన్స్ తీసుకొని మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి విచ్ ఇస్ బెస్ట్ ఫర్ యూ అనేది డిస్కస్ చేస్తే యువర్ ప్రెగ్నెన్సీ కెన్ బి వెరీ కంఫర్టబుల్. థ్యాంక్ యూ.